మనం స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం కొన్న స్టాక్స్ అన్ని మనం డిమాట్ అకౌంట్లో ఐడియాలో పడి ఉంటాయి. ఇలా ఐడియాలో పడి ఉండడం వల్ల మనం ఇలా ఇలాంటి స్టాక్స్ను మనం వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చి ఆ రెంటల్ ఇన్కమ్ కూడా వసూలు చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా వసూలు చేయడం ద్వారా ఒకవేళ లాంగ్ టర్మ్లో స్టాక్ అప్రిషియేషన్ ఉంటుంది, దాంతోపాటు మనకు రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మనకేంటంటే మనకు అడిషనల్ ఇన్కమ్ ద్వారా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అసలు ఈరోజు స్టాక్స్ని ఎలా లెండ్ చేస్తాం అంటే మనం రెంట్కి ఎలా ఇస్తాము, మనం ఒకవేళ వేరే వాళ్ళు ఎలా బారో చేసుకుంటే ఎలా తీసుకుంటారు, వాటి తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అనేది డీటెయిల్గా అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా చెప్తా ఫ్రెండ్స్ అసలు స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. మనం ఒకవేళ మన బ్రోకరేజ్ అకౌంట్లో, మన డిమాట్ అకౌంట్లో దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎస్ఎల్బిఎం అంటే షార్ట్ టర్మ్స్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. ఒకవేళ వేరే వాళ్ళు మన స్టాక్స్ని రెంట్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా జనరేట్ చేస్తారు ఇన్కమ్ను, మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారా మన స్టాక్స్ అనేది చెప్తారు ఫ్రెండ్స్. అంటే కేస్ స్టడీ అంటే నా దగ్గర ఉన్న అకౌంట్ మాత్రం జీరోదా డిమాట్ అకౌంట్. అందులో ఒకవేళ మన దగ్గర ఉన్న స్టాక్స్ రెంట్కి ఇస్తే ఛార్జెస్ మనం ఏం పేమెంట్ చేయాలి, ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎలాంటి ఛార్జెస్ మనకు తీసుకుంటారనే చెప్తా ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కంక్లూజన్ చెప్తా ఫ్రెండ్స్. అంటే నేను నా వ్యూ ఏంది ఈ ఎస్ఎల్బిఎం అంటే స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం పైన చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఎస్ఎల్బిఎం అంటే స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. ఇదేంటంటే సపోజ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏంటంటే మనం స్టాక్స్ కొంటాం, మన డిమాట్ అకౌంట్లోకి ట్రేడ్ అవుతుంది. మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి మనం దాన్ని ఎక్కువ కొనడం అమ్మడం కానీ ట్రేడింగ్ చేయము. అలా ఉండడం వల్ల ఆ స్టాక్స్ మన అకౌంట్లో ఐడియాలో పడి ఉంటాయి. ఇలా ఐడియాలో పడి ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకు ఎటువంటి కార్పొరేట్ యాక్షన్స్ అయితే మాత్రం మనకు డివిడెండ్ వస్తుంటుంది, స్టాక్ స్ప్లిట్ అయితే వస్తుంది, లేకుంటే మనకు బోనస్ షేర్లు మళ్ళీ రైట్స్ ఇష్యూ అని మనకు యాజ్ పర్ మన స్టాక్స్ బట్టి మనకు అన్ని కార్పొరేట్ యాక్షన్స్ అనేది మనకు అప్లికబుల్ అవుతాయి. ఏంటంటే రీసెంట్గా మనకు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఏంటంటే ఎస్ఎల్బిఎం అంటే స్టాక్ బారోయింగ్ అండ్ లెండింగ్ మెకానిజం వచ్చిందంటే చాలామంది ఎవరి దగ్గర అయితే షేర్లు ఉన్నాయో వాళ్ళ డిమాట్ అకౌంట్లో వాళ్ళు ఐడియాలో ఉన్నాయి కాబట్టి దానికోసం ఎస్ఎల్బిఎం తెచ్చింది ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ను వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా, సపోజ్ మన దగ్గర స్టాక్స్ను వేరే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ రెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనకు మంత్లీ కొంత ఫిక్స్డ్ అమౌంట్ లేకుంటే కొంత ఇంట్రెస్ట్ రేటు అనేది మనం తీసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ముందే దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఇయర్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే 6% లేకుంటే 12% అనేది ముందే మనం అందులో మనం కండిషన్స్ పెట్టి మనం ఆర్డర్ని మన బ్రోకర్కి ఇచ్చినప్పుడు ఆ బ్రోకర్ అతను మన ఎస్ఎల్బిఎం ప్రకారం అవి కూడా ఆ స్టాక్స్ని వాళ్ళు ఎన్ఎస్సిసిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందులో వాళ్ళు ఫ్లోట్ చేస్తారు. అందులో ఫ్లోట్ చేసి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఒకవేళ ఉంటే వాళ్ళు ఒకవేళ మార్కెట్ పైన బియరిష్ వ్యూ ఉందనుకుంటే మాత్రం ఆ బియరిష్ వ్యూ ప్రకారం వాళ్ళు ఓపెన్ మార్కెట్లో షార్ట్ టర్మ్లో సెల్ చేస్తుంటారు. అంటే వాళ్ళు కొనకంటే ముందు ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత ప్రీమియం మన స్టాక్స్ లెండ్ చేసినప్పుడు వాళ్ళు ప్రీమియం పేమెంట్ చేసి వాళ్ళు బారో చేసుకుంటారు. ఆ బారో చేసి షార్ట్ టర్మ్లో అమ్మేసుకుంటారు. ఒకవేళ ఇలా అమ్మేసినప్పుడు ఏంటంటే ఒకవేళ బియరిష్ వ్యూ ఉంటే వాళ్ళు కొన్న స్టాక్స్ యొక్క డిఫరెన్స్ అనేది వాళ్ళకు ప్రాఫిట్. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక స్టాక్ 100 రూపీస్ ఉంది, వాళ్ళు ఒకవేళ 1 రూపీ ప్రీమియం పేమెంట్ చేసి వాళ్ళు కొన్నారు. అలా కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆ స్టాక్ అనేది 90 రూపీస్ పడిపోయింది. వాళ్ళు తీసుకున్న వెంబడే ఆ స్టాక్స్ అమ్మేశారు. అలా కావడం వల్ల వాళ్ళకి ఏంది అంటే ఒక స్టాక్ పైన వాళ్ళు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు ప్రీమియం 1 రూపీ అంటే దాని మీనింగ్ ఏంటంటే 9 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్. ఇలా చేయడం వల్ల షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకేమో అడిషనల్ ఇన్కమ్, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఏంది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి దీనివల్ల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ లేకుంటే షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు డే ట్రేడింగ్ అని అలా చేసే వాళ్ళకి ఏంటంటే చాలా వరకు వాళ్ళు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పైన వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా మరి యాక్టివేట్ చేసుకోవాలి, మన బ్రోకరేజ్ అకౌంట్లో మనం ఎస్ఎల్బిఎం మనకు యాక్టివేట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే నాకు జీరోదా బ్రోకరేజ్ అకౌంట్ ఉంది, డిమాట్ అకౌంట్. దాని ప్రకారం ఏంటంటే మనకు కన్సోల్లోకి వెళ్ళి అంటే console.zerodha.com/account/SLBM ఇందులో మనం చెక్ చేసుకుంటే మనకు ఎస్ఎల్బిఎం అనేది యాక్టివేట్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఒకవేళ మీకు ఎస్ఎల్బిఎం యాక్టివేట్ లేదనుకుంటే దానికంటే ముందు ఇంకొకటి యాక్టివేట్ చేసుకోవాలి. అదేంటంటే డిడిపిఐ అంటే డిమాట్
డెబిట్ అండ్ ప్లెడ్జ్ ఇన్స్ట్రక్షన్. అంటే మనము మన అకౌంట్లో నుంచి మన బ్రోకరు తీసుకొని ఇమీడియట్గా తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి. కాబట్టి మనం ఈ స్టాక్స్ అనేవి మనం సింపుల్గా ఏంటంటే మన బ్రోకరేజ్ అకౌంట్లో ప్లెడ్జ్ చేస్తున్న మీనింగ్ అది. కాబట్టి ఫస్ట్ ఇది యాక్టివేట్ చేసుకోవాలి. DDPIని యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ SLBM అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మన డిమాట్ అకౌంట్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. తెలుసుకుంటే మనకు యాజ్ పర్ ఒక బ్రోకరేజ్ అకౌంట్ ప్రకారం ఒకవేళ మీకు కోటక్ సెక్యూరిటీస్ కానీ లేకుంటే గ్రో కానీ వేరే బ్రోకరేజ్ అకౌంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన దగ్గర ఎక్కువ స్టాక్స్ ఉంటే మాత్రం మనం దాన్ని SLBMని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్. SLBM ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందు మనము బ్రోకరేజ్ ఏం చెప్తున్నాడు, మీరు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ మాత్రం జీరోలో మినిమం 1 lakh ఉండాలి. అంటే మన స్టాక్స్ యొక్క వాల్యూ యాజ్ ఆన్ దట్ డే దాని వాల్యూ ఎంత 1 lakh కంటే తక్కువ ఉంటే మాత్రం జీరో అకౌంట్లో అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా. అండ్ సపోజ్ బారోయింగ్ అంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు మినిమం 500 స్టాక్స్ని బారోయింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వాళ్ళకు ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మన బ్రోకర్స్ ప్రకారము ఆ ఆర్డర్స్ SLBM ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావడమా లేకుంటే ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ వీటిపైన ఛార్జెస్, ఒకవేళ అక్కడ ప్రతి స్టాక్ ఎంత ప్రీమియం తీసుకుంటున్నారు, ఆ ప్రీమియం ఎంత తీసుకుంటే ఆ ప్రీమియం వాల్యూ పైన 20% అనేది మనము వాళ్ళకు ఫీ చెల్లించి దాని తర్వాత దాంతోపాటు 18% అనేది మనం GST పేమెంట్ చేయాలి. ఇది మొత్తం ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది స్టార్టింగ్ లెవెల్లో ఎవరైతే లెండ్ చేస్తారో వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఆర్డర్ క్లోజ్ అయ్యిందో అంటే బారోవర్ దగ్గర నుంచి ఆర్డర్ క్లోజ్ అయిందో అక్కడ కూడా సేమ్ ట్రాన్సాక్షన్స్ అక్కడ నుంచి అతని అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి అది మనకు బ్యాక్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఇందులో కార్పొరేట్ యాక్షన్స్ ఏమైనా ఉంటే సపోజ్ మనకు బోనస్ షేర్లు కానీ లేకుంటే డివిడెండ్ కానీ అండ్ రైట్స్ ఇష్యూ కానీ లేకుంటే షేర్ స్ప్లిట్ కానీ ఒకవేళ కంపెనీ అనౌన్స్ చేస్తే కార్పొరేట్ యాక్షన్స్, ఆ కంపెనీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రికార్డ్ డేట్ కంటే అట్లీస్ట్ ఒక 2-3 days ముందే మన స్టాక్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ పంపి అప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేసి యాజ్ పర్ అగ్రీడ్ కండిషన్స్ ప్రకారం మనకు ఎంత ఇంట్రెస్ట్ రావాలంటే రెంటల్ ఇన్కమ్ ఎంత రావాలి అనేది మనకు మన బ్రోకర్ మనకు బ్యాక్ టు మన అకౌంట్లో పెట్టి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని ద్వారా మనకి ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ను ఐడియాలో ఉండకుండా రెంటల్ ఇన్కమ్ లాగా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ అంటే నేను కేస్ స్టడీ అంటే ఓకే ఇది కేస్ స్టడీ చెప్తాను ఫ్రెండ్స్. ఈ కేస్ స్టడీలో మనకి ఏంటంటే ఎంత రావచ్చు చార్జెస్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతి వారం ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. నా యూట్యూబ్ను ఫాలో అయితే మాత్రం మీకు కంప్లీట్ ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చి ఎలాంటి డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఎటువంటి ట్రాప్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో ఏం ఫ్రెండ్స్ అంటే మన కేస్ స్టడీ, ఒకవేళ మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి మన డిమాట్ అకౌంట్లో, మనకు డిమాట్ అకౌంట్లో స్టాక్స్ ఉన్నప్పుడు వాటిని మనము లెండింగ్ ఎలా ఇవ్వాలి, వాటికి ఛార్జెస్ అనేది చెప్తాం ఫ్రెండ్స్. నా దగ్గర జీరోదా అకౌంట్ ఉంది ఫ్రెండ్స్, జీరోదా బ్రోకరేజ్ అకౌంట్. ఇందులో ఏంటంటే వీళ్ళు మినిమం మనం వేరే వాళ్ళకు లెండ్ అంటే అప్పు అంటే లెండ్ అనేది మినిమం వాల్యూ వచ్చేసి 1 lakh ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎన్ని స్టాక్స్ ఇస్తున్నామో ఆ స్టాక్స్ యొక్క వాల్యూ యాజ్ దట్ డేట్ అంటే మార్కెట్ ప్రైస్ ప్రకారం 1 lakh అనేది దాని వాల్యూ ఉండాలి. ఒకవేళ 1 lakh కంటే తక్కువ ఉంటే మాత్రం అది ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు. అలా మనం 1 lakh కంటే ఎక్కువ ఉంటే మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మినిమం ఒక 20% అనేది వాళ్ళు ప్రీమియం పైన వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. ఒకవేళ మన దగ్గర స్టాక్ ఉంది, దాన్ని మనము ఇవ్వాలనుకున్నప్పుడు మనం SLBM ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ వేరే వాళ్ళు ఎంతైతే దానికి ప్రీమియం పేమెంట్ ఇస్తున్నారు పర్ స్టాక్కు సపోజ్ ఒక 10 rupees అనుకుంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ ఇంటూ 10 పెడతాం. దానివల్ల ఏంటంటే ఎంతైతే ఆ అమౌంట్ వస్తుందో దానిపైన 20% అనే వాళ్ళు ఫీ అనేది తీసుకుంటారు. అలా ఫీ తీసుకోవడం వల్ల ఆ ఫీజు పైన మళ్ళీ 18% GST వాళ్ళు చేసుకుంటారు. ఇలా కావడం వల్ల ఏంటంటే మనకు నెట్ ఎంత వస్తుందంటే ఆ ఛార్జెస్ పోయిన తర్వాత టోటల్ అమౌంట్ మైనస్ ఛార్జెస్ వచ్చిన తర్వాత వచ్చేది మనకి నెట్ అన్నది. మన పర్ స్టాక్ ఎంత ప్రాఫిట్ అంటే ఎంత రెంట్ వస్తుందని చెప్తా ఫ్రెండ్స్. నా దగ్గర ఏంటంటే సపోజ్ నా దగ్గర డిమాట్ అకౌంట్ షేర్లు ఉన్నాయి.
డిమార్ట్ అంటే అవెన్యూ సూపర్ మార్ట్ షేర్లు ఉన్నాయి. ఆ షేర్ ప్రైస్ వచ్చేసి ఈరోజు అంటే అజంప్షన్స్ సపోజ్ 3700 ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. ఆ షేర్లు నా దగ్గర 40 షేర్స్ ఉన్నాయి కాబట్టి 3700 ఇంటూ 40 ఎంత అవుతుందంటే 1,48,000 అని అవుతుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే యాజ్ పర్ జిరోదా రూల్స్ ప్రకారము ఎస్ఎల్బి మోర్ దెన్ 1 lakh ఉంది కాబట్టి నేను ఈ స్టాక్ను మనం ఎస్ఎల్బిఎంలో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలా మనకు 1.48 lakhs ఉంది. అండ్ ఒకవేళ ఆ స్టాక్ ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఈ స్టాక్ పైన చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నారు. అంటే ఇది ఎస్ఎల్బిఎంలో ఉన్న స్టాక్స్ అన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి డెరివేటివ్ ఎవరైతే చేయాలనుకుంటారో ఈ ఎస్ఎల్బిఎంలో ఉన్న స్టాక్ని చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే ప్రీమియం వచ్చేసి ఆ ఒక స్టాక్ వచ్చేసి ప్రీమియం వచ్చేసి 16.9 రూపీస్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ ప్రీమియం ప్రైస్ అనేది డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ సప్లై అండ్ మార్కెట్ కండిషన్స్. ఒకవేళ మార్కెట్ బేరిష్గా ఉంటే ఈ ప్రీమియం ప్రైస్లు చాలా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. కాబట్టి 16.9 రూపీస్ పర్ షేర్ ఇది ప్రీమియం. అంటే దాని స్ప్రెడ్ ఎంత 16 రూపీస్, పర్సెంటేజ్ ఎంత 0.45%. ఇది పర్ మంత్. సపోజ్ ఇక్కడ ఏంటంటే టోటల్ ప్రీమియం అంటే మనకు 40 షేర్స్ ఇంటూ 16.9 రూపీస్ మొత్తం ఎంత వస్తుందంటే 676 రూపీస్ అనేది దానికి టోటల్ ప్రీమియం పేమెంట్ చేశాడు కొన్న అంటే బారోవర్. దాని యొక్క అంటే మనం ముందే ఇది ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందే మనం కండిషన్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారం దానికి ఎంత అమౌంట్ అవుతుంది 676 రూపీస్ అవుతుంది. ఆ 676 రూపీస్ ఆ టోటల్ అమౌంట్ పైన 20% మనం దానికి మనకు జిరోదాకు పేమెంట్ చేయాలి ఫీజు. అప్పుడు ఏమవుతుందంటే 676 ఇంటూ 0.2 అంటే 20%. అప్పుడు ఎంత అవుతుందంటే 135.2 రూపీస్ అనేది మన దానికి ఫీజు. అండ్ 135.2 రూపీస్ పైన మళ్ళీ 18% జిఎస్టీ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే 24.36 రూపీస్ అవుతుంది. అండ్ ఇది ప్లస్ ఇది మనకి ఇది ఛార్జెస్. ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు సిడిఎస్ఎల్ దాన్ని ఏమంటారంటే డిపిసి అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్. సిడిఎస్ఎల్ నుంచి మనం ఒకవేళ స్టాక్స్ను బయటికి తీయడం లేకుంటే వేరే వాళ్ళకి అమ్మినప్పుడు చేసినప్పుడు డిపి ఛార్జెస్ ఇవ్వాలి. డిపి ఛార్జెస్ అంటే ఇప్పుడు సపోజ్ 0 ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ లైక్ 18 రూపీస్ పర్ స్క్రిప్ట్. అంటే ఒక షేర్ ఉన్నా లేకుంటే ఎన్ని లక్షల షేర్లు ఉన్నా 18 రూపీస్ అనేది దానికి ఒకసారి మన అకౌంట్ డిమాట్ అకౌంట్ బయటికి అమ్మితే మాత్రం 18 రూపీస్ అనేది ఇవ్వాలి. కాబట్టి మొత్తం మనకు ఎంత అవుతుందంటే 135.2 ప్లస్ 24.36 ప్లస్ 18 రూపీస్ అలా మొత్తం ఎంత అవుతుందంటే 176.536 రూపీస్ మనకు ఇవి మనకు ఛార్జెస్ అన్నట్టు. అలా ఛార్జెస్ కావడం వల్ల మనకు టోటల్ ప్రీమియం ఎంత వచ్చింది 676 రూపీస్ వచ్చింది. 676 అంటే 676 మైనస్ 177.536 మొత్తం ఎంత వస్తుందంటే 499 అంటే నియర్లీ 500 రూపీస్ అనేది మనకు టోటల్ ప్రాఫిట్ అంటే టోటల్ రెంటల్ ఇన్కమ్ పర్ షేర్. ఈ అంటే పర్ షేర్ కాదు కంప్లీట్గా టోటల్ ఆ క్యుములేటివ్ దానికి. అండ్ ఒకవేళ మనం పర్ షేర్కు ఎంత వస్తుంది అనుకుంటే మనకు రెంటల్ ఈల్డ్ వచ్చేసి 4% ఫ్రెండ్స్. అంటే పర్ ఇయర్కి మనం 4% అంటే 4% మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనము స్టాక్స్ని లెండ్ ఇవ్వడం ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు ఒకవేళ మీరు ఈ స్టాక్స్ని లెండ్ ఇచ్చారు సపోజ్ మనకు 1 year వరకు లెండింగ్ 1 year వరకు మ్యాక్సిమం ఇచ్చుకోవచ్చు లెండ్ అట్లా అద్దెకి ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వల్ల సపోజ్ ఈ మధ్యలో ఏమన్నా మనకు కార్పొరేట్ యాక్షన్స్ ఏమైనా జరిగితే మాత్రం ఆ కార్పొరేట్ యాక్షన్ కంటే ముందే అంటే రికార్డ్ డేట్ కంటే ముందే ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ చేస్తారు టర్మినేట్ చేసి అది ఆ స్టాక్స్ అనేది మళ్ళీ బ్యాక్ టు నీ డిమాట్ అకౌంట్లో పడుతుంది. ఈ నీ డిమాట్ అకౌంట్లో పడ్డప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి కార్పొరేట్ యాక్షన్స్ అంటే లేకుంటే డివిడెండ్ కానీ లేకుంటే స్టాక్ స్ప్లిట్ కానీ లేకుంటే బోనస్ షేర్లు కానీ లేకుంటే రైట్ ఇష్యూ కానీ అలాంటివన్నీ కంప్లీట్గా నీకే ఉంటాయి. కాబట్టి నువ్వు కండిషన్స్ నీకున్న ఆ రైట్ ప్రకారం నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇలా మనము ఇది లెండ్ ఇచ్చే వాళ్ళకంటే అద్దె ఇచ్చే వాళ్ళకి ఇవి ఛార్జెస్. ఒకవేళ అతను తీసుకున్నాడు మనకు అతని అవెన్యూ సూపర్ మార్ట్ అంటే డిమార్ట్ని తీసుకొని మార్కెట్ కండిషన్స్ ఏంటంటే బేరిష్ ఉన్నాయి అంటే మార్కెట్లు పడిపోతున్నాయని చాలామంది షేర్లు అమ్ముతారు. ఏం చేస్తాడంటే అతను తీసుకుంటాడు, అతను తీసుకొని అతను తీసుకున్న రేటుకు వేరే వాళ్ళకి అమ్ముతాడు. సపోజ్ ఎంతకు అమ్మవచ్చు సేమ్ 3700 అమ్మాడు అనుకో. కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఒక 100 రూపీస్ 200 రూపీస్ అనేది దానికి వాల్యూ పడిపోయింది, షేర్ ప్రైస్ తగ్గింది. దీన్ని ఏమంటారంటే మనం షార్ట్ టర్మ్లో చేసి దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ బైబ్యాక్ చేశాడు, బైబ్యాక్ చేసి మళ్ళీ సేమ్ బ్రోకర్ మనకు ఆ ఎన్ఎస్సిసిఎల్కు బ్యాక్ ఇచ్చేశాడు. అలా బ్యాక్ ఇవ్వడం వల్ల ఇతను ఏంటంటే 3700 కొని అక్కడ అట్లీస్ట్ ఒక 100 200 ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత దాన్ని కొని మళ్ళీ బ్యాక్ ఇస్తాడు. బ్యాక్ ఇవ్వడం ఏంటంటే అతనికి ఒక షేర్ పైన 200 రూపీస్ లేక 100 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది.
అతనికి ఇచ్చిందంత ఒక షేర్కు ప్రీమియం ఎంత ఇచ్చిండు, 16 రూపీస్. అంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 100 రూపీస్ అనుకుంటే 84 రూపీస్ అతనికి ప్రాఫిట్ వచ్చింది పర్ షేర్. కాబట్టి ఈ షేర్లు మాత్రము ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఒక్క షేర్కు 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ తేడా వస్తే దాని యొక్క ప్రాఫిట్ అనేది మనకు వేలలో ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిస్కీ గేమ్. కాబట్టి షార్ట్ టర్మ్లో ఒకవేళ ఇలాంటి ఎవరైనా ఎస్ఎల్బిఎంలో మనకు బారో చేసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఏ కొద్దిగా మిస్టేక్ అయినా, మార్కెట్ వొలటాలిటీ పాజిటివ్గా నెగిటివ్ అయినప్పుడు నీ ప్రీమియం మొత్తం జీరో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్టాక్ని తీసుకున్నావు ప్రీమియం పేమెంటేషన్ అంటే ఈ 16 రూపీస్ నీకేమి మళ్ళీ రావు, 16.9 రూపీస్ నీకేమి రావు. ఒకవేళ నీవు ఇచ్చిన ఆ ఎన్ఎస్సి కానీ లేకుంటే బిఎస్సి కానీ వాళ్ళు నీ దగ్గర ఆ షేర్లు నీకు అప్పిస్తే వాళ్ళు నీ దగ్గర చాలా వరకు దీనికంటే ఎక్కువనే వాళ్ళు కొలాటరల్ పెట్టుకుంటారు. అంటే నీ స్టాక్స్ కానీ లేకుంటే నీ బాండ్స్ కానీ లేకుంటే నీ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ కానీ వాళ్ళు నీ బ్రోకరేజ్ అకౌంట్లో బ్లాక్ చేస్తారు. కాబట్టి ఎస్ఎల్బిఎంలో ఎవరైనా రెంట్ తీసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించి చేయాలి ఫ్రెండ్స్. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కు ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి ఎస్ఎల్బిఎం మీ దగ్గర ఒకవేళ స్టాక్స్ వాల్యూ జీరోదా అకౌంట్ ఉంటే, స్టాక్స్ వాల్యూ 1 lakh కంటే ఎక్కువ ఉంటే మనం ఎస్ఎల్బిఎంని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకు మ్యాక్సిమం 1 year వరకు ఇవ్వచ్చు ఈ కాంట్రాక్టు ఒకవేళ క్లోజ్ అయినప్పుడు 1 year క్లోజ్ అయినప్పుడు మనకు యాజ్ పర్ ఒక లెండర్ దగ్గర నుంచి ఏ విధంగా ఫీజు ఇట్లా పేమెంట్ చేయాలో సేమ్ అతను బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా బారోవరు సేమ్ ఫీజు పేమెంట్ చేసి అది కూడా అతని అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి మనకు రిమైనింగ్ ఆ స్టాక్స్ అనేది మనకు లెండర్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. కాబట్టి అన్ని రైట్స్, కార్పొరేట్ యాక్షన్ రైట్స్ అని లెండర్కి ఉంటుంది. బారోవర్కి ఏంటంటే జస్ట్ అది ట్రేడింగ్ పర్పస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనకు ఎస్ఎల్బిఎం అనేది చాలా మంచి లాజిక్ ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఈ స్టాక్స్ని కొని ఒక 5 years, ఒక 10 years ఉంచుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఇది ఒక అడిషనల్ ఇన్కమ్. కాబట్టి ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం మీకు మీ దగ్గర ఉన్న స్టాక్స్ను మన డిమాట్ అకౌంట్లో ఖాళీగా ఉండకుండా మనకు రెంట్ ఇచ్చినామంటూ మనకి ఎంతో రెంటల్ ఇన్లో ఒక 5%, 6% అని మనకు వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల మనకు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే స్టాక్ అప్రిషియేషన్ అండ్ కార్పొరేట్ యాక్షన్స్ తో పాటు ఇది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అయ్యి మనము లాంగ్ టర్మ్లో వెళ్తేనే క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ ప్రతి వారం ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ ఫాలో అవ్వండి. నా ఛానల్ ఫాలో అయితే మాత్రం మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్లో కానీ లేకుంటే ఏజెంట్స్ కానీ లేకుంటే వేరే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా మీరు లాజికల్ డిసిషన్ తీసుకొని మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్లో పడకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.